ప్రతి ఒక్కరు కూడా
దేవుని వాక్యం బోధించబోతుండగా ఆయన వాక్యము ఎనగలిగే మనస్సు కలిగి మనం జీవించవలసిన హల్లెలూయా 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 స్తోత్రం 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 మహోన్నతమైన స్తోత్రం తండ్రి సర్వాధికారమైన ప్రభావాన్ని స్తోత్రం చేస్తున్నాను స్వార్థం పరచుతండి ఈ వారం తోడుగా శ్రమ ప్రభావానికి స్తోత్రం చేస్తున్నాను స్థుతించాను గణపరిచాను తండ్రి ఆనందించాలి నమస్కారం సహాయం చేస్తారు
నిమిషాలు కూర్చుందాం. ఒక నిమిషం చిన్న ప్రకటనలు ఉన్నాయి. ఆ తర్వాత క్రీస్తునామములో కూడా వచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి ఈరోజు మన మధ్యలో మేక రిప్కా మరి కుటుంబం ఉండటం చాలా సంతోషం. దేవుని నామానికి మేము కలుగును గాక. మరి ఈరోజు మరి వాక్యం చెప్పడానికి మన మధ్యలో సహోదరుడు మేక ఉన్నాడు. మరి దేవుడు నడిపించినంతసేపు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. దానికంటే ముందుగా చిన్న ప్రకటనలు ఉన్నాయి, 2 ప్రకటనలు. ఆ ప్రకటనలు చూసుకొని మరి సమయాన్ని సహోదరుడికి అప్పచెబుతాం. మొట్టమొదటిగా మరి పిల్లుట్ల ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ విజయరాజు గారు మీకు అందరికీ తెలుసు, మనకందరికీ. మరి ఈ మధ్యకాలంలో ఆయనకి ఆపరేషన్ జరిగింది. మెడలోపితో బాధపడుతూ ఉన్నారు పాస్టర్ గారు. మరి నిన్నటి దినాన మరి సహోదరులు కొంతమంది అలాగే నేను కలిసి వెళ్ళి ఆయన్ని మరి చూడటానికి వెళ్ళాం. మరి కొద్దిసేపు సమయాన్ని గడిపి వచ్చాం. మరి ఆయన చాలా సంతోషించారు. అలాగే మరి సంపూర్ణంగా కోలుకోవడానికి ఇంకా ఆయన కొంత సమయం పడుతుంది. మరి ఆపరేషన్ జరిగింది కానీ ఇంకా నొప్పితో బాధపడుతున్నానని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా చాలా ఇబ్బందిగానే ఉందని చెప్పారు. సో కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమన్నారు మాస్టర్ గారు. కాబట్టి ఆయన కోసం ఎవరిదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆయన సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, అలాగే శక్తి రావాలి. సరిగా నడవలేకపోతున్నారు, పాస్టర్ గారు నీరసంగా ఉన్నారు. సో ఆయన కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు సాయంత్రం మరి పిడుగురాడలో పాస్టర్ వరం గారి యొక్క చర్చి ఓపెనింగ్ కార్యక్రమం ఉంది, ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది, మందిర ప్రతిష్ఠ. సో దానికోసము మనందరినీ కూడా ఆయన ఆహ్వానించారు. కాబట్టి దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే సిద్ధపడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆమేన్. సో సాయంత్రం పూట 7 గంటలకి మరి కూటం ప్రారంభమవుతుంది. కాబట్టి మనకి ప్రార్థన అయిపోతుంది కాబట్టి మనకు ఆటంకం లేదు. మరి దేవుని చిత్తం అయితే అక్కడికి వెళ్దాం. సో దాన్ని బట్టి దాని కొరకు మీరు సిద్ధపడవలసింది ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం. ఆమేన్. అలాగే మరి ఈరోజు ఎంతమంది 9:40 వచ్చారు? చేతులు ఎత్తారు కొంచెం. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి ప్రతి ఒక అరగంట ముందుగానే దేవుని సన్నిధికి రావాలని దేవుని యొక్క ప్రవక్త తెలియజేశాడు. మరి ఆ విధంగా మనం చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మనం ఎంత వాక్యం విన్నా సరే, ఎన్ని వర్తమానాలు చదివినా సరే, బైబిల్లో 100 సార్లు చదివినా సరే, దాని ప్రకారం జీవించకపోతే ఉపయోగం ఉంటుందా? ఏమూడదు, సున్నా. కాబట్టి మనం వాక్యం వింటున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాం, వాక్యం వింటున్నాము అంటే మన జీవితాలు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉన్నది. మన ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అంతకుముందు చెప్పాను, బయట పనులకు పోయేటప్పుడు ఉదయం 5 గంటలకు లేచి కూడా పనులకు పోతున్నారు. దేవుని సన్నిధికి రావాలంటే మాత్రం మీరు సమయానికి రాలేకపోతున్నారు అంటే దాని అర్థం దేవుడు మీకు చేసినటువంటి మేలుల్ని మీరు మర్చిపోతున్నారు. మీకు నిజంగా దేవుడి మీద కృతజ్ఞత ఉంటే, మీరు నిజంగా దేవుడిని ప్రేమిస్తే, ఎంతమంది దేవుడు ప్రేమిస్తారు? అందరు చేతులు ఎత్తాం. కానీ దేవుడి కోసం ఒక అరగంట ముందుగా రావడానికి మాత్రం కుదరదు. అంటే ఏం ప్రేమ ఇది? దొంగ ప్రేమ. ఇది నిజమైనటువంటి ప్రేమ కాదు. కాబట్టి సంగమా, మనం పొట్ట కంటే కూడా దేవునికి సెకండ్ ప్లేస్ ఇస్తాం. మనం పొట్టే ప్రథమ స్థానంలో ఉంది. ఉదయాన్నే 5 గంటలకు పోతున్నాం, మంచిదే, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, చేయదంటలేదు. మరి దానికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు 5 గంటలకు లేచి వెళ్తున్నప్పుడు 9:30 సిద్ధపడలేరా? అది కూడా వారానికి ఒక్కసారి 9:30 రాలేరా? వస్తారు కదా, రాగలిగే అవకాశం ఉంది. అయినా సరే ఎందుకని నిర్లక్ష్యం? దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయడు కదా. అదే పొలానికి రాకపోతే మేస్త్రి తిడుతుంది, ట్రాక్టర్ తిడతాడు. కానీ దేవుడి సన్నిధికి అరగంట ముందుగా రాకపోతే తిట్టేవారు మనల్ని.
కొట్టేదెవరు? ఈరోజు మన జీవితాలు ఇంకా ఇక్కడే కిందే ఉండటానికి కారణం ఏంటంటే మనలో క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణతో మీరు ఉండండి. దేవుని యొక్క వాక్యం పట్ల భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. ఈరోజు వర్తమానం వచ్చి 19 సంవత్సరాలు అయినా సరే మన జీవితంలో ఎదుగు బొడుగు లేదంటే దానికి కారణము ఇదే. శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు. సో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. సో దేవుని సన్నిధికి రావడం అనేది అది దేవుని కార్యమైనది. దాని పట్ల శ్రద్ధ లేకపోతే దేవుడిని అంత మాత్రం దీవించడు. కాబట్టి సంగమా మరలా చెప్తున్నాను, ప్రతి ఆదివారం చెప్తాను, ప్రతి బుధవారం చెప్తాను. ఈసారి నుంచి మీరు ప్రతి అరగంట ముందు ఖచ్చితంగా రావాల్సిందే. అలా వచ్చి చూడండి, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అరగంట ముందు రండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు బరువులు మోయాల్సిన అవసరం లేదు, లక్షల కోట్ల డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. మీరు అరగంట ముందు వచ్చి చూడండి, దేవుడు దీవించుకున్నాడు. అరగంట. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా శ్రద్ధ కలిగి ఉండాలని, దేవుని యొక్క మరి కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, ఆశ కలిగి ఉండాలని నేను ప్రభు పెట్ట మనం చేస్తా ఉన్నాను. దయచేసి మీరు పనుల్ని మీరు ఉదయాన్నే వంట వండుకోయినా పర్లేదు, ఉదయాన్నే టిఫిన్ స్కిప్ చేసినా పర్వాలేదు, అరగంట ముందుగా మాత్రం చర్చిలో ఉండండి. మాస్టర్ గారు చెబుతున్నా, ఉదయాన్నే నువ్వు వండాల్సిన అవసరం లేదు, నువ్వు అరగంట ముందుగా చర్చికి వెళ్ళాల్సిందే. తినకపోతే ఎట్లా? ఏం అవసరం? తినకపోయినా పర్వాలేదు, నేర్చుకొచ్చి కింద పడ్డా పర్వాలేదు, అరగంట ముందుగా నువ్వు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. ఆ విధంగా చేయండి. ఉదయాన్నే వంట మానేసేయండి, అవసరం లేదు, వండవద్దు. ఒక్క పూట లేట్గా తింటే ఏమన్నా చచ్చిపోతామా? ఒక్క పూట లేట్గా తిన్నారండి, చచ్చిపోయినట్టు ఇక్కడ పేపర్లో పడేది. ఎక్కడ ఇప్పుడు ఏమన్నా వార్త లేదు కదా, అంత అవసరం ఉంది. ఏది ఇంపార్టెంట్? వండుకుని రావడం ఇంపార్టెంట్, ఇక్కడికి రావడం ఇంపార్టెంట్? ఇక్కడికి రావడం ఇంపార్టెంట్, వండుకునే రావాలని తెలియదు అక్కడ. ఆమె కాబట్టి సంఘమా గమనించండి, దేవుడు ఎక్కడ ఖచ్చితంగా దేవుడు అన్ని ఇస్తున్నాడు. మీకు రక్షణ ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు. దేవుడు మనకి ఏం కావాలో ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయనకు నమ్మకంగా ఉండాలని ఆయన ఎదురు చూస్తాడు మన కోసం. అదే కాబట్టి అరగంట ముందుగా రండి, ఎందుకంటే దేవుడు మనకంటే ముందుగా వస్తాడు. ఆయన మన కోసం వేచి ఉంటాడు. కాబట్టి మీరు అరగంట ముందుగా వచ్చి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఈరోజు నాతో మాట్లాడు, నా కుటుంబంతో మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు, నాకేం కావాలో నాకు సహాయం చేయి, నీ దాసుల నుంచి నాతో మాట్లాడు ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడే దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘమా గమనించండి, అశ్రద్ధ చేయొద్దు. నేను మొన్న క్వశ్చన్ చెప్పాను, ఉపచార మీటింగ్ జరిగితే వెళ్ళాం. అందులో ఒక క్వశ్చన్ చెప్పాను, ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏదైనా సరే ఒక మేలు చేసినప్పుడు మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోతే దేవుడు నీకు మరలా సహాయం చేయడానికి ఇష్టపడు అని ఒక ఉదాహరణ చెప్పేది. ఏంటంటే నీకు ఎవరైనా సరే ఒక వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చాడు అనుకున్నావు, 10,000 తీసుకున్నావు, వచ్చాడు తీసుకుని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. థ్యాంక్స్ కూడా లేదు, వెళ్ళిపోయాడు. అదే వ్యక్తి ఇంకో వ్యక్తి 10,000 ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎగిరి గంతేసి ఆ ఇచ్చిన వ్యక్తిని హత్తుకొని ముద్దు పెట్టి, బా సహోదరుడా, ఎంత సహాయం చేసావు నాకు, ఈ 10,000 నాకు ఎంత అవసరం నీకు తెలియదు, ఇది నాకు చాలా సహాయపడుతుంది, దేవుడిని దీవించగాక, అబ్బో బాబా ఎంత సహాయం చేసావు సహోదరుడా, నీకు జీవితంలో రుణపడి ఉంటాడు అని చెప్పి గట్టిగా కేకలేసి అరిసి సంతోషపడి ఆ బ్రదర్ ఇచ్చినోడికి హత్తుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు అనుకో. రెండోసారి ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వాలంటే ఏ వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడతారు? మొదటిగా రెండో వాడికే. ఎందుకనంటే ఆ వ్యక్తి సహాయాన్ని తీసుకున్నప్పుడు ఆ సహాయాన్ని గుర్తించి సో దానికి సంతోషపడుతున్నాడు, అతను కృతజ్ఞత తెలియజేస్తున్నాడు.
ఆమె నీ జీవితం నీ మేలు నేను జనంలో మర్చిపోలేను అన్నాడు. అంటే తన యొక్క కృతజ్ఞతని, అంటే తను చేసినటువంటి ఆ సహాయాన్ని ఆ వ్యక్తి గుర్తించినట్టుగా కనపడతాం. సో ఎవరైతే గుర్తిస్తారో సహాయాన్ని, దేవుడు చేసినటువంటి మేలు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఎవరైతే దానికి కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళకే దేవుడు మరలా ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా ఈరోజు ఏముందిలే ఎవరైనా ముందు మొత్తం ఏమైంది, కరెక్ట్ గా వాక్యం కదా మనకు మెయిన్. అవునా? వాక్యం మీద ఆ వాక్యం నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు ఆరాధన చేయాలి. ఆ వాక్యం అర్థమయ్యేలాగా నీకు ఆత్మ నడిపింపు రావాలి అంటే నీకు వచ్చి ఆరాధన చేయాలి. ఎందుకు నువ్వు పాటలు పాడుతున్నావు? ఓకేనా? సరదాగా పాడుతున్నారా ఏంటి? లేదంటే మీ టాలెంట్ చూసుకొని పాడుతున్నారా? ఎందుకు పాటలు పాడేది? దేవుడిని ఆరాధించడానికి. ఎందుకు ఆరాధిస్తాం దేవుడిని? దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు మేలు చేస్తా ఉన్నాడు, దేవుడు నన్ను దీవించాడు అని చెప్పి నువ్వు కృతజ్ఞతతో పాడతావు. అంటే ఇప్పుడు ఆరాధన కార్యక్రమాన్ని స్కిప్ చేస్తున్నావు అంటే నీకు కృతజ్ఞత లేదనుకో. అర్థమైందా? దేవుడు ఆరాధన చేయాలంటే ఏముండాలి? నీకు కృతజ్ఞత భావం ఉండాలి. దేవుడు చేసినటువంటి మేలు నువ్వు గుర్తించి ఉండాలి. అలా గుర్తించి ఉన్నప్పుడే నువ్వు దేవుడిని ఆరాధించగలుగుతావు, దేవుడిని స్తుతించగలుగుతావు. నువ్వు ఆ పాటల కార్యక్రమాన్ని స్కిప్ చేసి పాటల కార్యక్రమానికి రాకుండా కేవలం వాక్యం వినడానికి వస్తానంటే ఏం ఉపయోగం ఉంది? దానివల్ల వాక్యం వినటం వల్ల నీకు కృతజ్ఞత వస్తుందా? దేవుడికి మేలు చేశాడు అన్నటువంటి గ్రహింపు నీకు వస్తుందా? వస్తే నువ్వు అరగంట ముందుకు వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావు. అలాగే అరగంట పాటలు నువ్వు వాడతావు. ముందుగా వచ్చి ఆ పాటలో ప్రభువానికి స్తోత్రం, నాకు సహాయం చేసావు, నన్ను రక్షించావు అని చెప్పి పాటలు పాడతావు. అంటే నువ్వు లీనమైపోయి దేవుడికి కృతజ్ఞత చూపిస్తూ పాటలు పాడతావు. అదేమీ లేకుండా కేవలం నేను చివరిలో వస్తాను, నాకు ప్రార్థన కూడా అవసరం లేదు, వాకింగ్ కూడా అవసరం లేదు, నాకు చివరి ఆశీర్వాదం ఉంటే సార్, చివరి ఆశీర్వాదం కోసం వాక్యం సగంలో రావడం, ఇవన్నీ మానేసేయండి. దేవుడు అది మెచ్చడు. దేవుడు మిమ్మల్ని దీవించడం ఆ విధంగా అయితే మీరు నిజంగా దీవించబడాలంటే క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. అరగంట ముందుగా రండి. శనివారమే ప్రార్థన చేయండి ఆదివారం కోసం, మంగళవారమే ప్రార్థన చేయండి బుధవారం కోసం. హల్లెలూయా. సో మన యొక్క ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. సో దేవుడికి ఇచ్చిన తర్వాత ఏదైనా ముందుగా దేవుడికి మనం ప్రథమ స్థానము ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రథమ స్థానానికి అర్హుడై ఉన్నాడు, ఆయన మాత్రమే అర్హుడై ఉన్నాడు. కాబట్టి ప్రథమ స్థానాన్ని ఆయనకి ఇద్దాం. అరగంట ముందుగా వద్దాం. మరి శనివారం రోజున మనం ప్రార్థన చేసుకుందాం, మంగళవారం రోజున మనం ప్రార్థన చేసుకుని సిద్ధపడదాం. ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనం సిద్ధపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈ సమయంలో ఆ ప్రజ్ఞ జ్ఞాపకం చేసుకునండి. మరి మన మధ్య ఉన్నటువంటి సహోదరుడు మరి మేక మరి వచ్చి సమయాన్ని తీసుకుని ఆహ్వానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టి దేవుడు మనల్ని కూడా దీవించుగాక. మీ ప్రశస్త సహోదరులను మీకనైనా నేను ఇక్కడ కూడిన పురుషులందరికీ మన ప్రభువుని రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. సంగమని మీ అందరూ కూడా మరి బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందరూ బాగున్నారండి? హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా చెప్పేటప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పవలసింది ఏంటంటే, మీకు వాక్యం అర్థమైనప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నారని చూసిన కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ హస్తం ఎత్తి హల్లెలూయా చెప్పండి. దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యాన్ని చదివి తెచ్చగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రభువు తండ్రి, దేవా, నా ప్రభువా, నీకు వేలాది వందనములు ప్రభువా.
దేవా నా తప్పుదములు క్షమించండి నాయన. అయా మా పాపములు క్షమించండి తండ్రి, మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా నీ యొక్క వాక్య ప్రత్యక్షను మేము పొందుకోవాలంటే ప్రవచనాత్మక దృష్టి మాకు కావాలి ప్రభువా. దేవుని వినే సామర్థ్యం మాకు కావాలి ప్రభువా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ బోధ మాకు అవసరమైనది తండ్రి. దేవా మాకు దయచేయండి. మీరే ప్రభువా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం తీసుకోండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోబేలు గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. యోబేలు గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. బెతూయేలు కుమారుడైన యోబేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారిని తెలియజేతురు. 4వ వచనం జాగ్రత్తగా గమనించండి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని అసలు పురుగులు తినివేసి ఉన్నవి. అసలు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, చదవని వాక్యానికి మీ ఆశీస్సులు జోడించలేదండి. దేవా నేరుగా మీరు మాతో మాట్లాడండి. మా హృదయంలో ప్రభుని వాక్యమును పెట్టండి. నీ ఆత్మచిత్తమును వెలిగించండి ప్రభు. నీ నామములో మేము ప్రార్థించుకున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యం ప్రవక్త యేర్మీయా గ్రంథంలో చదివించి ఒక వర్తమానం బోధించి ఉన్నారు. దాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. దానికి మరొక వాక్యం మనం చదువుకుందాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2వ అధ్యాయంలో దేవుడి లేఖనం ఏమి చెప్తున్నదంటే, ఆ 1వ అధ్యాయమైనటువంటి 4వ వచనంలో తెలియనటువంటి ఆ వచనాన్ని ఇక్కడ మళ్ళా ఆయన బోధిస్తున్నాడు. అక్కడ గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసినటువంటి ఆ పంటను మళ్ళా మీకు ఇస్తానని 2వ అధ్యాయంలో 25వ వచనంలో ప్రభు యోబేలు ప్రవక్త ద్వారా ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. పునరుద్ధరణ అనగా ఏమిటి? పునరుద్ధరణ అనగా తిరిగి వెనుకకు తెచ్చుకోవడం.
లేదా అసలైనటువంటి తన హక్కుల మీదకు తేబడుట. హల్లెలూయా. తన యొక్క ఆస్తి యథావిధిగా మరలా ఆ హక్కుల మీదకు తేబడటమే పునరుద్ధరణ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని ప్రవక్త విలియం నాహంలో తీసుకుని ఈ ఒడ్డు వృక్షం కోసం ఆయన బోధ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండం 20:7 మనం చూసుకున్నట్లయితే ఒకసారి చదువుతాం. ఆదికాండం 20:7 వెనుకకు తేబడుట అంటే ఏమిటో ఒక ఉదాహరణగా లేఖన భాగం నుంచి చూద్దాం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును. నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించమని అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా సత్యదులని తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పిన. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము భార్య అయినటువంటి శారాను మరి ఆయన తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ దేవుడే మళ్ళా ఆయనతో మాట్లాడుతున్నాడు. మళ్ళా ఆయన యొక్క భార్యను ఆయన ముట్టకముందే, భార్యను పాడు చేయకముందే యథావిధిగా అసలైనటువంటి హక్కుదారుడైనటువంటి అతనికి నువ్వు అప్పగించని ఎడల నువ్వు చచ్చుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆ మాట విని ఆయనకు అప్పగించున్నాడు. మొట్టమొదటిగా మన దేవుని సేవకులు మరి దానిలో మాట్లాడినట్లుగా మనము దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటున్నాం. నేను నిజంగా దేవుని ప్రేమించినట్లయితే దేవుడు చెప్పిన ప్రతి మాటను లోబడి చేస్తాం. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నానని చేతులపైకి చూపించడం కాదు, కానీ మన యొక్క హృదయంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మనము నెరవేరుస్తున్నామా లేదా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటాం. దేవుని లేఖనానికి మనం లోబడి జీవించితే ఆయనను ప్రేమించడం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని లేఖనాన్ని నువ్వు తునీకరిస్తున్నావో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను నువ్వు లోబడకుండా తునీకరిస్తున్నావో అప్పుడు నువ్వు ఆయనను ప్రేమిస్తున్నట్టు కాదు. ఆయనను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ప్రతి చిన్న వచనం కూడా ఆపత్తులతో సహా మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా పరిశ్రమ చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం చూసినట్లయితే ఈ పత్రికలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ పత్రికలో చెట్లు ఉన్నాయి, అనేకమైన పరీక్షలు ఉన్నాయి, అవి ఫలిస్తూ ఉన్నాయి. అక్కడ జీవం ఉన్నది, ఆ జీవం పైకి వస్తుంది. అయితే చలికాలం వచ్చి వాటిని చంపివేస్తుంది. హల్లెలూయా. వాటిని చంపివేసినప్పుడు ఆ జీవము ఆ వేరుకు పోయి దాక్కుని ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మళ్ళా చలికాలం అయిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగు పడినప్పుడు ఆ వెలుగు పొందుకుని ఆ జీవం మళ్ళా పైకి వచ్చి ఆ చెట్లు మళ్ళా ఫలిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. చెట్లు మళ్ళా చిగురిస్తున్నాయి. అలాగే సముద్రంలో చేపలు చూస్తున్నాం. చేపలు ఒక నియమాన్ని పెట్టాడు. ప్రకృతి ఒక నియమం ఉండదు, పక్షులకు ఒక నియమం ఉండదు. చేప అది సముద్ర లోతులోకి వెళ్ళగలదు, అది పైకి రాగలదు. దాని యొక్క నియమం. హల్లెలూయా. హల్లెలూయా. దాని స్థానంలో ఒక మానవుడు వెళ్ళినట్లయితే అది కుదరదు. దేవుడు ప్రతిదానికి కూడా నియమాన్ని పెట్టాడు. హల్లెలూయా.
పక్షికి ఒక నియమాన్ని పెట్టాడు. చేప ఈ విధంగా అనుకుంటే కుదరదు. ఏమని, నేను లోపలికి వెళ్ళగలనా, నేను బయట రాగలనా, కొద్దిగా ఊపిరి పీల్చుకుంటానా అనుకున్నట్లయితే కుదరదు. ఎందుకంటే దానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అది సముద్రం లోతులోకి వెళ్ళగలదు, అది రాగలదు. హల్లెలూయా, హల్లెలూయా. పక్షి యొక్క నియమం ఉన్నది. పక్షి అది ఎగరగలదు, ఆకాశ గగనంలో తేలగలదు. అదే పక్షి యొక్క నియమం. లేదు పక్షి ఎలా అనుకున్నట్లయితే నేను కొద్దిగా ఆలోచిస్తాను, అసలు నేను ఎగరగలనా ఎగరలేనా అని అది ఆలోచిస్తున్నట్లయితే అది తప్పు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మానవుడు కూడా ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమమే పరిశుద్ధాత్మైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ సంగమా, ప్రకృతిలో ఏ విధంగా ప్రతి దానికి దేవుడి నియమాన్ని పెట్టి ఉన్నాడు, అటు విధంగా మనకు కూడా దేవుడి నియమాన్ని పెట్టి ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని నెరవేర్చడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వధువృక్షేక పునరుద్ధరణ అదే ఈ యొక్క వర్తమానంలో 83వ పేరాలో ప్రవక్త గారు చెప్తున్నారు. పునరుద్ధరణ అనగా భావం ఏమిటంటే తిరిగి వెనుకకు తెచ్చుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఎవరైనా ఏదైనా దొంగిలించినప్పుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు పెడతారు, దావా వేస్తారు. దావా వేసినప్పుడు ఆ లాయర్ గారు అతను పట్టుకుంటాడు. హల్లెలూయా, పట్టుకుని తీసుకుని వెళ్తాడు. అలాగే మనకి కూడా దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, అదే వాక్యము. హల్లెలూయా. వాక్యం అనే చట్టం మనకి ఇచ్చాడు. ఎందుకంటే మన వద్ద నుండి దొంగలిస్తున్న సాతాను మీద దావా వేయడానికి దేవుడు మనకు వాక్యం అనే హక్కును ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒక లాయర్ గారు ఆ దొంగలు పట్టుకుని తీసుకువెళ్తున్నప్పుడు అతను ఎలా విన్నట్లయితే అది నిష్ప్రయోజనం. ఓ లాయర్ గారు ఆగండి, మీరు నిజంగా దొంగలు పట్టుకున్నారా లేదా అన్నట్లయితే అది నిష్ప్రయోజనం. హల్లెలూయా, హల్లెలూయా. అతను వెనకకి లాగినట్లయితే అది నిష్ప్రయోజనం. అతనిని ముందుకు వెళ్ళనివ్వండి. అలాగే దేవుడు నీలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడిని మనతో ముందుకు వెళ్ళనివ్వండి. మనం సాతాను మీద దావా వేస్తూ ఉన్నాం. ఏం దావా వేస్తున్నాం? దేవుడు మనకు హక్కుని ఇచ్చాడు, దేవుడు ఒక సత్తాన్ని ఇచ్చాడు, అది దేవుడి వాక్యమైనది. ఆ వాక్యాన్ని నెరవేర్చకుండా సాతాను ప్రజలు దొంగిలిస్తున్నారు. అయితే దేవుడు మనకు ఒక హక్కు ఇచ్చాడు. ఏంటి? సాతాను మీద దావా వేయమన్నాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని తీసుకుని సాతాను మీద నువ్వు దావా వేయాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధాత్మ అతను పట్టుకుని అది కోర్టు బోర్డు నిలబడుతున్నది. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. కాబట్టి ఈ రోజున మనము ఆరోగ్యం లేక క్షీణించిపోతున్నాం, రోగంతో బాధపడుతున్నాం, సాతాను దేవుని యొక్క లేఖనాలను నెరవేరకుండా దోచుకుంటున్నాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 16:16 చెప్తూ ఉన్నాడు. అక్కడ మార్కు సువార్త 16:17 ఒకసారి చదవండి. నన్ను వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడవు. అవేమనగా నా నామమున దైవము వెలగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వాడికి హాని చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క లేఖనమును తీసుకుని
సాతాను మీద దావ వేసినప్పుడు మీరు రోడ్లు బాగు చేస్తారు, మీరు బాగు ఎత్తుపట్టుకుంటారు అని ఆ లేఖనంలో దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. సాతాను మీద దావ వేయడానికి దేవుడు మనకు హక్కు ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున మనం రోడ్ల మీద ఉన్నాం, మనకు స్వస్థత కావాలి అంటే ఈ రోజున మనం సాతాను మీద దావ వేయాలి. వెంటనే అప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఆ సాతాను పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కీర్తన గ్రంథము 16:10 ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుడిపట్టలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యమును దేవుడు మన పట్ల అమలు చేస్తున్నాడు. దేవుడు తన ప్రజల పట్ల అమలు చేయడానికి దేవుడు వాక్యం అనే సత్తాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధుని కుడిపట్టలేడు. యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు సమాధి ఆయనను విడిచిపెట్టినది, పాతాళం ఆయనను నెట్టివేసినది. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క లేఖనమైన సత్యము అమలు చేయబడుట. హల్లెలూయా. దేవుడు మనకు ఒక సత్తాన్ని పెట్టి ఉన్నాడు, అదే దేవుని యొక్క వాక్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాం. మన అతీతమైన క్రియను బట్టి అతడు గాయపరచబడేను. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత పొంది ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సత్యం అమలు చేయుటకు మనము అగ్ని కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ప్రభుత్వం మాట్లాడుచున్నాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనము ఇప్పుడు ఆ అగ్ని కలిగి ఉన్నాం. నీకు తెలుసా, ప్రతి దానికి ఒక నియమం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చలికాలం వచ్చి ఆ యొక్క చెట్టును చంపివేసే విధంగా ఈ రోజున నామకృతమైన మతం వచ్చి దేవుని యొక్క ప్రజలను చంపివేస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చలికాలంలో ఆ చెట్లు ఏదైనా చనిపోతున్నాయో ఈ రోజున నామకర్త మతము, నామకర్త సంఘం వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యము అక్కడ లేకుండా చనిపోయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ చలికాలం అనగా నామకర్త మతమైనది. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన 16:10 పట్టుకుని అక్కడ ఎన్ని దైవం ఉన్నా మరి ఏదైనా కానీ క్రీస్తు యొక్క శరీరం కుళ్ళుకున్నట్టుగా చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఎన్ని దైవం ఉన్నా కానీ అవి ఏం చేయలేవు, పరిశుద్ధుని యొక్క శరీరం కుళ్ళు చేయలేవు. హల్లెలూయా. అందుకని యోగు కూడా మాట్లాడుతున్నాడు, నా యువసుడు సజీవుడు, మట్టి ముడులో నా దేహం తిరిగేసినప్పటికీ ఇంకను నా శరీరంలో దేవుడు చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు మనము అదే వాక్యం తెలుసుకున్నాం. దేవుడు అదే వాక్యమైన సత్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అది మన పట్ల దేవుడు అమలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభుత్వం మాట్లాడుతున్నాడు, మనం ఎంత చిన్నవారమైనప్పటికీ లెక్క కాదు, మనం ఎంత దిగజారిన స్థితిలో ఉన్నారో లెక్క కాదు, మనం ఎంత అపవిత్రంగా ఉన్నారో లెక్క కాదు, మనం ఎంత కలుషమైనప్పటికీ లెక్క కాదు, మనం ఎంత వేగదస్తులమైనో లెక్క కాదు, మనము ఎంత పీడించబడినప్పటికీ లెక్క కాదు. దేవుని ఆత్మ నియమము ఆయన వాక్యము ద్వారా దానిని ఆయనకు లోపడినట్లు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావాన్ని ఒత్తిడి చేస్తుంది, దాన్ని తిరిగి ఇమ్మని చెబుతుంది. హల్లెలూయా. ఆ దేవుని యొక్క లేఖనం ఏం చెబుతుంది, దాన్ని మళ్ళా తిరిగి ఇమ్మని ఒత్తిడి చేస్తుంది. హల్లెలూయా. అందుకనే దేవుడి యొక్క నియమం ఏం చెబుతుందంటే దేవుడి వాక్యానికి లోబడినట్లు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎపిసోడ్ రాసిన పత్రిక 1:4 చూడండి, ఎందుకు దేవుడికి లోబడినట్లు చేస్తున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎడల పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనము ఏర్పరచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అది ముందు నిర్ణయమైనది. అది కేవలం దేవుని యొక్క దయా సంకల్పమైనది. ఇక్కడ ఎపిసి రాసిన పత్రిక 1:4 అదే చెప్తున్నాడు. ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా ముందు నిర్ణయం ఏంటన్నది ముందు నిర్ణయం. కాబట్టి ఆయన నిర్ణయంలో ఉన్నవారు ఆయన వాక్యమైన సత్యానికి లోబడి ఉంటారు. హల్లెలూయా. అందుకని సాతాను మీద దావా వేస్తారు. ఆ వాక్యాన్ని అప్పుడు వారు అమలు చేసినప్పుడు పూర్తిగా దేవుడు లోబడి చేస్తారు. ఆయన ఏ ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమ కలిగి ఈ రోజున తన ప్రజలు కూడా ముందుగా నిర్ణయించబడిన వారు కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యోవేలు రాసినటువంటి ఈ 1:4 చెప్పినటువంటి ఆ పురుగు గురించి మాట్లాడుకుందాం. ఒక చెట్టు నాటబడి ఉన్నది. ఆ చెట్టు ఎదిగి కొమ్మలు వేసి ఆకులు వేసి ఫలాలిస్తూ ఉన్నది. అయితే మొట్టమొదటిగా ఏం జరిగిందంటే గొంగళ పురుగు వచ్చి ఫలాన్ని తినేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? గొంగళ పురుగు. ఈ గొంగళ పురుగు వచ్చి మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే చెట్టుని ఉన్నటువంటి ఫలాలు వేసింది. జాగ్రత్త గమనించండి. అది నీటి కాలంలో నాటబడి ఉన్నది. దావీదు మాట్లాడుతున్నాడు. కీర్తన 1:1 నీటి కాలంలో ఓరన నాటబడింది. ఆకు వాడక తన కాలంలో పలుచు చెట్టు వలె ఉండును అని దావీదు ఆ చెట్టు నుండి తన గురించి మాట్లాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ నీటి కాలంలో ఓరన నాటబడిన చెట్టు ఒకే ఆత్మ ద్వారా ఒకే సహవాసం ద్వారా అది పెంచబడి ఉన్నది. హల్లెలూయా. ఒకే నీటి ద్వారా. హల్లెలూయా. అయితే ఆ చెట్టు ఫలమును తినేసేది ఏమిటంటే గొంగళ పురుగు. ఈ గొంగళ పురుగు వచ్చి మొట్టమొదటిగా ఫలాలు తినివేసింది. అంటే ఈ రోజున మొట్టమొదటిగా గొంగళ పురుగు అనేవాడు వచ్చి ప్రేమను తినివేస్తున్నారు. సంఘంలో ప్రేమ లేకుండా తీసివేస్తున్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు? ఆ గొంగళ పురుగు వాడు చేస్తున్న పని ఏమిటంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రజల్లో సంఘంలో ఆత్మీయ ఫలములను తీరుస్తూ ఉన్నారు. అది 20 ముందుగా దేవుడు ప్రవచిస్తూ ఉన్నారు. గొంగళ పురుగు ఆ చెట్టు యొక్క ఫలం తీరుస్తూ ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, నిర్దశాంతము, ధైర్యము, నిరీక్షణ ఇవన్నీ కూడా ఆ ప్రజలు తీసివేస్తూ ఉన్నారు. హల్లెలూయా. గొంగళ పురుగు వాడు చేసే పని మొట్టమొదటిది దేవుడి సంఘంలో ప్రేమ తీసివేస్తున్నాడు. వెంటనే ఆ సంఘం చనిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు ఆ పని అంటే గొంగళ పురుగు. వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఏ విధంగా వస్తున్నాడు? ఒక మర్యాద గల గుంపుగా వస్తూ ఉన్నాడు. సంఘంలో మర్యాదగా జీవిస్తూ ఉన్నాడు. జీవించి దేవుని యొక్క సంఘంలో
దేవుని ప్రజలు. రెండోదిగా మిడతలు వచ్చి ఆకులు తినేస్తున్నారు. ఈ ఆకులు ఏమిటి? చెట్టుకున్నటువంటి ఆకులు, అవి నీడనిస్తూ ఉన్నాయి. ఆ నీడ కొరకు అనేకమైన పక్షులు వస్తున్నాయి. అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి, సమాధానం తీసుకుంటున్నాయి. అనేక మంది ఆ ఆకుల కింద ఉంటే ఆ చెట్టు నీడను తీసుకుని వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. హల్లెలూయా. వారు సమాధానం. అది ఆకులు ఏమి కలిగేస్తున్నాయి? సమాధానాన్ని కలిగేస్తున్నాయి. ఈ రోజున మిడతలు వచ్చి ఆకులు తినేసినప్పుడు అక్కడ ఎండ కాస్తూ ఉంది. ఇరవై సమయంలో ఆ మిడతలు ఏం తినేస్తున్నాయంటే, ఆ మిడతలు వచ్చి మొట్టమొదటిగా పొలం తినివేసి రెండవదిగా ఆకులు తినివేశాడు. అదే దైవ సహవాసం తీసివేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మిడతలు ఏం చేస్తున్నాడు? ఆకులు తినివేశాడు. సంఘంలో దైవ సహవాసాన్ని తీసివేశాడు. గొంగళపురులు పొలం తినివేస్తే మిడతలు ఆకులు తినివేస్తున్నాడు. ఆ గొంగళపురులు అనేవాడు వచ్చి సంఘంలో ప్రేమను తీసివేస్తే ఈ మిడతలు అనేవాడు వచ్చి ఆ చల్లబరిచే ఆత్మను, ఆ దైవ సహవాసాన్ని తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. ఎవరైతే ప్రభుత్వాలు ప్రవచించిన ప్రవచనం ఏమిటో ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడి యొక్క ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే మనకు ప్రవచనాత్మక దృష్టి కావాలి, దేవుడిని వినే సామర్థ్యం కావాలి, దైవ సంబంధమైన బోధ మనకు కావాలి. హల్లెలూయా. మీ అందరూ కూడా ఒకసారి చేతులపైకి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందండి? తొందరగా వెళ్ళిపోతున్నా. ఓకే. ఇక్కడ ఈ మర్యాద గల గుంపు ఆ గొంగళపురు వచ్చి పొలం తినివేశారు. తర్వాత మిడతలు వచ్చి ఆకులు తినివేశారు. దైవ సహవాసాన్ని తీసివేశారు. ఎవరు? సిద్ధాంతం వచ్చింది సంఘంలో. సిద్ధాంతం వచ్చి దేవుని యొక్క సహవాసాన్ని తీసివేసింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మూడోదిగా పసరపురు. ఆ చిన్న పసరపురు వాడు ఏం చేసి ఉన్నాడు? వాడు ఏం చేస్తున్నాడంటే చెట్టు యొక్క బెరడు తినివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చెట్టు యొక్క బెరడు, ఆ ముసుగును తీసివేస్తూ ఉన్నాడు, ఆ మతాన్ని తీసివేస్తూ ఉన్నాడు, ఆ వాక్యాన్ని తీసివేస్తూ ఉన్నాడు. ఆ బెరడు వచ్చి జీవనంతో ఉంది. అది జీవనాడి ఉన్నది. హల్లెలూయా. ఏంటంటే జీవనాడి. ఆ జీవనాడిని ఈ చిన్న పసరు పురుగు వాటి పట్టుకుని ఆ బెరడును తినివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పసరు పురుగు ఏం చేస్తున్నాడంటే ఆ బెరడును తినివేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘంలో ఏం జరుగుతుందంటే ముసుగు అంటే ఆ బెరడు అది ఒక ముసుగైనది, అది ఒక మతమైనదని ప్రవక్త మాట్లాడుతున్నాం. అది దేనికి సాదృశ్యం అంటే రోము, సంఘమైన రోము. హల్లెలూయా. సంఘమైనటువంటి రోము అది ఏం తీసుకొచ్చిందంటే మానవ ఫలితాన్ని తీసుకొచ్చింది. అంటే ఆ జీవమైనటువంటి ఆ బెరడు తినేస్తూ ఉంది. ఆ జీవము, ఆ జీవనాన్ని ఆ రోగు వచ్చి సంఘంలో నుండి జీవం తీసివేస్తుంది. ఆ యొక్క దేవుడి వాక్యాన్ని తీసివేస్తుంది. మానవ కలితాన్ని తీసుకొస్తుంది. మొట్టమొదటిగా ఆ జీవము, ఆ వాక్యము ప్రభువు యేసుక్రీస్తు నామములో తీసివేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని తీసివేసాడండి? రోము. సంఘంలో రోము వచ్చి ప్రభువు యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని తీసివేసి మానవ కలితాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పసరపురు బెరడు తినివేసే విధంగా ఈ రోమా ప్రభుత్వం, ఈ రోమన్ కేథలిక్ సంఘం వారు వచ్చి ఆ సంఘం నుంచి ప్రభువు యేసుక్రీస్తు నామముని ఆ బాప్తిస్మం తినివేసి ఉన్నారు.
ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ 263 కోడ్ 263లో ఆ ఆర్డర్ గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, పరలోకమైన దిగి వచ్చిన దేవదూతైనను, ఏ బాలకుడైనను, ఏ దూతైనను, ఈ పసరకుడైనను, మెడతైనను, పరలోకమైన దిగి వచ్చిన దేవదూతైనను అంటే రోమన్ ప్రభుత్వమైనను, ఆ రోమన్ కేథలిక్ సంఘమైనను, వారు ఏదైనప్పటికీ వాడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాక్యానికి విరుద్ధంగా, వాక్యాన్ని కాదని దాన్ని తీసివేసి మానవ కలితను తీసుకొచ్చాడు కాబట్టి వాడు శాపగ్రస్తుడవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పరలోకానికి వచ్చిన దూతైనప్పటికీ, అతడు ఒక రోమా బౌద్ధమైనప్పటికీ, మొట్టమొదట ఆ రోమన్ కేథలిక్ సంఘము యేసుక్రీస్తు నామములో నీటి బాప్తిసం తెలియజేసింది. హల్లెలూయా. పసరముడు చేసిన తర్వాత పని ఏమిటంటే పరిశుద్ధాత్మగా బాప్తిసం తెలియజేసేది. ఏమైనా నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నంత కాలము అది వాక్యముపై వెలుగును ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకాబట్టి ఆ పచ్చకవాడి పసరపుడు వాడు చేసిన పని ఏంటంటే ఆ బెరను తెలియజేస్తున్నాడు. మనకు సహోదరత్వం అది తెలిసి ఉన్నది. మనం తప్పగా ఒకరితో ఒకరు సహోదరులుగా ఉండాలి. అది మనం వేరు చేసి మనల్ని భిన్నమైన వారిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఒకరి పట్ల ఒకరు తప్పగా సహోదరులుగా ఉండాలి. ఆ వాక్యంపై నిలబడండి సోదరులారా. మనం తప్పగా దానిని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. దేనే ఉండాలండి? వాక్యమే. దేవుని యొక్క నిజమైన కార్యములు ఈ రోజున అప్పులు తెలియజేస్తున్నవి. చివరిగా 4వది చీడపురుగు. చీడపురుగు అనగా జీవులను పిలిచేవాడు. చీడపురుగు ఏం చేస్తున్నాడండి? జీవులను పిలిచివేస్తున్నాడు. వాడే సంఘశాఖ. సంఘశాఖ ఏం చేస్తుందండి? దేవుని యొక్క జీవాన్ని పిలిచివేస్తుంది. దేవుని యొక్క వాక్యం అక్కడ లేకుండా ఈ రోమన్ కేథలిక్ సంఘం వచ్చి ఆ యొక్క బేడ తినివేస్తే, ఆ ముసుగును తినివేస్తే, ఆ మతాన్ని తినివేస్తే, ఆ రక్తం అక్కడ లేకుండా చేస్తే ఈ చీడపురుగు అనేవాడు వచ్చి ఆ సంఘశాఖగా వచ్చి అనేక రకమైన సంఘ శాఖలుగా తయారయ్యి ఈ రోజున జీవాన్ని పిలిచివేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చీడపురుగు ఏం చేస్తుందండి? జీవాన్ని పిలిచివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ 2 తిమోతి 3:1-5 మనం చూద్దాం. ఆ సంఘ శాఖ వాడు ఏం చేస్తున్నాడు? ఆ చీడపురుగు ఏమి చేస్తుంది? 2 తిమోతి 3:1 చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దీని విషయంలో ఆహారం చూసుకుందాం. ఆహారం అక్కడ ఉన్నారు, యెహోషాపాతు ఉన్నారు, 400 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఇది మీ అందరికీ తెలుసు.
మీకా ప్రవక్త ఉన్నారు, వారి పైకి భక్తి గల వారు ఉన్నారు. 400 మంది ప్రవక్తలు ఒకే మాట బోధిస్తున్నారు. ఆహాబు యెహోషాపాతుతో చెప్తున్నారు. ఈ 400 మంది ప్రవక్తలు కూడా ఆహాబుని వెళ్ళమంటున్నారు. యెహోషాపాతు చెప్పాడు, మరొకరు లేరా అని. ఉన్నారు, కానీ అతను ఎప్పుడు కూడా మనకు నా మీద దేశంగా మాట్లాడతాడు, నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. మేకా వచ్చాడు, మేకా పిలిచాడు. అక్కడ ప్రవక్తలు ఎంతమంది అండి? 400 మంది ప్రవక్తలు. ఈరోజు అనేక వేల సంఘ శాఖలు ఒకే ఒక వర్తమానాన్ని పట్టుకుని వారు ఆ యొక్క ద్వేషము వెలగొట్టుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు వారు? ఆ చీడ పురుగు ఏ విధంగా ఆ జీవనం పీల్చివేస్తుందో ఈ రోజున ఆ సంఘ శాఖల వారు దేవుని యొక్క వాక్యము దేవుని ప్రజలు లేకుండా పీల్చివేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కోడ్ 332 బైబిల్ చెప్పింది. అదేమనగా ఆమె చిన్న గొర్రెపిల్ల వలె పేరుకు వచ్చింది. అదేంటంటే మత స్వేచ్ఛ. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రకటన 13వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు. ప్రకటన 17వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు. అది ఎలా వచ్చిందంటే ఆమె చిన్న గొర్రెపిల్ల వలె పైకి వచ్చింది. అది మత స్వేచ్ఛ. 2 చిన్న కొమ్ములు సాంఘిక మరియు సంఘపరమైనవి. కొంచెం తర్వాత అవి ఐక్యమైనవి. అది ఘట సర్పములే మాట్లాడుతున్నది. అది ఆ మొదటి ఘోర ముఖముకున్న అధికార శాస్త్రాలు అన్ని చేస్తున్నది. మరియు బైబిల్ చెప్పింది, వారు ఘోర ముఖములకు ఒక బ్రతుకును తయారు చేశారు. అదే ప్రపంచ సంఘంలో సమైక్య అయినది. హల్లెలూయా. వారందరూ ఐక్యమయ్యారు. వారి యొక్క బ్రతుకును తయారు చేసి ఉన్నారు. మొట్టమొదటిగా బొమ్మలుగా తయారైన ఆయా రూపము 2వ దశలో పెట్టేది అది మిడతలుగా, 3వ దశలో పెట్టేది పసర పురుగుగా, 4వ దశలో చీడ పురుగుగా వచ్చింది. మొట్టమొదటిగా అది ఫలాన్ని వేసింది. సంఘంలో ప్రేమ, సంతోషం, సమాధానము లేకుండా చేసింది. ఆ తర్వాత దేవుని యొక్క ప్రజలలో ఆ ఆత్మ కింద ఉన్నట్టు సలదం లేకుండా, ఆత్మలు ఎండ తగలకుండా, ఆత్మలు సలదాన్ని ఇస్తూ ఉండగా ఈ యొక్క సిద్ధాంతాలు వచ్చి ఆత్మను తిరిగిస్తున్నాయి, దైవ సహవాసాన్ని తీసివేస్తున్నాయి. మూడవదిగా ఆ బెరని తిరిగేస్తారు. అది రోమన్ క్యాథలిక్స్ మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని తీసివేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాన్ని ప్రవేశపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ చీడపురుగు ఏమి చేస్తుంది? దాని జీవాన్ని పీల్చివేస్తుంది. అయితే మన ప్రభువు మనకు వాక్యం అనేటువంటి ఒక సత్తాన్ని ఇచ్చిన ఆయన వాక్యాన్ని మనకు ప్రార్థన ద్వారా ముందుగానే ప్రార్థన ద్వారా ప్రార్థించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోవేలు గ్రంథం 2వ అధ్యాయములో 25వ వచనంలో ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసి ఉన్నారు. ఏమంటే మళ్ళా దాన్ని తిరిగి తీసుకొస్తాను, మళ్ళా దాన్ని పునరుద్ధరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. గొంగళి తినేసిన పంటను, ఆ యొక్క మిడత తినేసిన ఆత్మను, ఆ దైవ సహవాసాన్ని, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క సమాధానమును, ఆ సంతోషమును, ఆ యొక్క వాక్యాన్ని, ఆ యొక్క రక్తమును, ఆ యొక్క యేసుక్రీస్తు నామములో స్వస్థతలు ఇవన్నీ కూడా మళ్ళిస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మికంగా ఏం కలుగుతుందంటే ఆ మొట్టమొదట ఏదైనా తోటలో నాటబడిన చెట్టు, ఆ చెట్టును తిరిగివేసిన పురుగునే కయ్యను తిరిగివేసినటువంటి ఆ పంటను దేవుడు మళ్ళా వానలో దాచిపెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పంటను వానలో దాచిపెట్టి మళ్ళా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి మళ్ళా తిరిగి లేచినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యం అనే సత్యము ద్వారా అది అమలు చేయబడినది. యేసుక్రీస్తు
మేనగడలో ఆ 120 మంది ఆ నీటి ఓరణ నాటబడిన చెట్టుగా ఒకే కాలం ద్వారా వచ్చిన నీటి ద్వారా ఒకే ఆత్మ ద్వారా ఒకే సహవాసం ద్వారా వారి మరలా పునరుద్ధరించబడినారు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ వారి మీద మళ్ళా కుమరించినాడు. మళ్ళా ఆ చెట్టును ఫలింపజేస్తున్నాడు. మళ్ళా ఆ ప్రేమను తెచ్చి ఉన్నాడు. దేవుడు దైవ సాహసం వల్ల ఇచ్చినాడు. ఆ యేసుక్రీస్తు నామములో ఆ సాహసాన్ని ఆ రక్తాన్ని మళ్ళా దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. ఆ జీవనం విడిచివేసడానికి ప్రారంభించిన చీడపురుగును దేవుడు మళ్ళా తీసివేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రకారం ఆది అపొస్తలులు సాతాను మీద దావ వేశారు. దాన్ని వారు జయించారు. ఇప్పుడు నీవు నేను కూడా సాతాను మీద దావ వేయాలి. దేవుడు వాక్యం అనే చట్టాన్ని మనకు ఇచ్చినాడు. దేవుడు దాన్ని అమలు చేస్తాడు. అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ వాడుకో. పరిశుద్ధాత్మ నీవు ప్రతి తప్పులని నీకు బయలుపరచనివ్వండి. నువ్వు మోకరించు. నువ్వు మోకరించినప్పుడు పరిశుద్ధాత్మ నీ తప్పులని నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమ సంగమా, ఓ ప్రేమ సహోదరుడా, ఆ ప్రేమను ఇస్తానని వాగ్దానం చేసిన ప్రకారమును పెంతెకొస్తు దినాన ఆ మేడలో దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళా ఆ చెట్టును మళ్ళా గొర్రెలు తినడం ప్రారంభించాయి. మేడలు తినడం ప్రారంభించాయి. మళ్ళా అపొస్తలులు తినడం ప్రారంభించాయి. మళ్ళా దేవుని యొక్క ప్రాంత మళ్ళా ఆయన వచ్చి నూతన వచ్చాడు. నీతి కన్నా బోధించాడు. వెస్లీ వచ్చాడు. శుద్ధీకరణ గురించి బోధించాడు. పెంతెకొస్తు వచ్చాడు. ఉద్యోగం గురించి బోధించాడు. చివరిగా ఆఖరిగా జీవం తెచ్చాడు. అదే పరిశుద్ధాత్మ. అదే ఈ కాలం కాపించిన వర్తమానమైనది. హల్లెలూయా. ఆ జీవం ఎప్పుడు చేస్తున్నటువంటి ఆ చీడ పురుగు నుండి ఆ జీవాన్ని మళ్ళా దేవుడు మళ్ళా ఆ వెలుగు ప్రకాశింపజేశాడు. దాన్ని మళ్ళా సిగింపజేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కాలాన్ని కాపించిన వర్తమానం. ప్రేమ సహోదరి, ప్రేమ సహోదరుడా, మనం చివరి కాలంలో ఉన్నాం. దేవుడు గొప్ప అవకాశం మనకి ఇచ్చిన నీవు ముందుగా ముందు నిర్ణయంలో ఉన్నట్లయితే నీవు వాక్యమైన సత్యం అమలు చేయి. నువ్వు సాతాను మీద దావనేయి. నీవు ఆ వాక్యమైన సత్యాన్ని నువ్వు పాటించి నీవు నీ తప్పును ఒప్పుకోను మోకరించి పరిశుద్ధాత్మ మనకు ఆ తప్పుదని బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మే మళ్ళా ఏం చేస్తుంది? పునరుద్ధరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను. ఈ పసరుడు ఈ రోమన్ కేథలిక్ సంఘం గురించి మాట్లాడాడు. అది మానవ కల్పితాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ప్రతి మానవ కల్పితాల నుండి దేవుడు వల్ల మన ప్రజలు వేరు చేస్తాను వాగ్దానం చేశాడు. గొంగళ పురుగు, మిడతలు, పసర పురుగులు అనగా ఆ మర్యాదమైన గుంపు, మిడతలు ఆ సిద్ధాంతము, పసర పురుగులు ఆ రోము, ఆ మానవ కల్పితాలు, ఆ యొక్క చెడుపురుగు, ఆ సంఘసేన తినేసినటువంటి ఆ తీసివేసినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా దేవుడు వల్ల ఇస్తానని వాగ్దానం చేసిన ప్రకారము ఈ చివరి కాలంలో దేవుడు తన వాక్యాన్ని పంపించి ముందుగా ఏర్పరచుకున్నటువంటి తన పిల్లలను తన యొక్క బిడ్డలను ముందు నిర్ణయమైన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమతో నింపుచు, ఆయన యొక్క సహవాసంతో నేర్పుచు, ఆయన రక్తంలో కడుపుచు మనలో యథాస్థితికి తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలైన ఆ స్థానానికి దేవుడు తన ప్రజలను తీసుకొచ్చి ఉన్నాడు. ఎక్కడైనా
ఆ సాతానుడు, ఆ గొడవలు, ఆ మెడలు, ఆ యొక్క పసరులు, ఆ చేతులు మరొకసారి మన జీవితంలో రాకుండా ఆ నీటి కాలంలో కూడా నాటబడిన చెట్టు నేనైనా అని ఆ చెట్టు అది ఫలించాలి అంటే మొట్టమొదట ఆ గొడవలు ఆ ఫలాలు తినేయకుండా మన నిత్యం కూడా ఆ నీటి కాలంలో ఓడను నాటబడాలి. ఆ వర్తమానంలో ధ్యానించాలి. ఆ వర్తమానంలో మనం ఎదగాలి, ఫలాలు ఫలించాలి. ఈ రోజున వాక్యము నిన్ను పరిశీలిస్తుంది. పరిశుద్ధాత్మ నేను పరీక్షిస్తున్నాడు, నేను పరిశీలిస్తున్నాడు. నీలో ప్రేమ ఉన్నదా, నీలో దైవ సాహసం ఉన్నదా, నీలో రక్తం ఉన్నదా, నీలో జీవం ఉన్నదా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, పరిశోధించుకుందాం. దేవుడు తన మహాత్ముడు బట్టి, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని అమలు చేసి ఉన్నారు. మళ్ళా మనకి ఏ విధంగా ఈ యొక్క వాక్యం లేనప్పుడు, ఈ యొక్క జీవం లేనప్పుడు ఆయన వర్తమానం వల్ల ప్రవక్త వాడి ఆ వాక్యాన్ని తీసుకొచ్చినందుకు ఈ రోజు మనల్ని కూడా ఆయన మళ్ళా ఏ ప్రవక్తను అయితే వాక్యంతో కుడిపోయాడో అదే విధంగా మనల్ని కూడా ఆయన వాక్యంతో ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు తండ్రి, అది ఫలాల వల్ల తీసివేసిన ఆ ఫలాల వల్ల ఫలింపచే సమర్థుడు ముందు నిర్ణయం ఉంటే మేము నీ వాక్యాన్ని కాపాడుతాం. ప్రభువా, యేసుక్రీస్తు నామములో బాప్తిసము, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసము, ఆ దైవ సహవాసము అవన్నీ కూడా వల్ల మాకు దయచేసి దేవుడు అని ప్రార్థన చేసుకుంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించున్నాడు. దేవుడి సేవకు వచ్చే సమయం తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి సహోదరుడు మేకాని దేవుడు దీవించింది కాక. ఆమేన్. వాక్యం అందరికి అర్థమైందా? ఆమేన్. సో ఏంటి వర్తమానం? ఏంటి? వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. ఆమేన్. సో వధువు వృక్షం అంటే ఏంటి? వధువు. ఆమేన్. సో వధువు వృక్షం ఎప్పుడు నాటబడింది? జగత్తు పునాది వేయబడుకుని దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు. కానీ ఎప్పుడు నాటబడింది వధువు వృక్షం అని అంటే 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తే నాటబడింది. హల్లెలూయా. సో ఆ వృక్షాన్ని తినేస్తున్నాయంట పురుగులు. ఆమె ఎన్ని పురుగులు ఉన్నాయి? 4 రకాల పురుగులు. సో ఏంటి ఆ పురుగులు? ఫస్ట్ గొంగళి పురుగు, రెండోది మిడతలు, మూడోది పసర పురుగు, నాలుగోది చీడ పురుగు. ఆమె సో కాబట్టి మొట్టమొదటి పురుగు ఏం చేసిందంట? మొట్టమొదటి పురుగు ఏంటి? గొంగళి పురుగు. గొంగళి పురుగు ఏం తిన్నదంట? ఫలాలను తిన్నది. అలాగే చెట్టుకి ఏమొచ్చినాయి? ఈ వధువు వృక్షానికి ఏం మొలిచినాయి? ఫలాలు వచ్చినాయి. ఆమె సో పెంతెకొస్తే నాటబడినటువంటి ఈ వృక్షము, ఈ వధువు ఏదైతే ఉందో ఆ వధువు అన్ని ఫలాలను ఫలిస్తూ ఉంది. ఆ ఫలాలు ఏమిటంటే ఆత్మ ఫలాలు అయినవి. అలాగే సో ఏంటి ఆత్మ ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, సద్గుణము. ఆమె సో ప్రేమ, ఇవన్నీ కూడా ఆ చెట్టుకున్నటువంటి ఫలాలు ఉన్నాయి. సో ఈ ఫలాలన్నింటినీ కూడా ఈ పసర పురుగు వచ్చి ఏం చేస్తా ఉంది? గొంగళి పురుగు వచ్చి ఏం చేస్తా ఉంది? ఫలాలు తినేసిందట. సో ఫలాలు తినేసినప్పుడు ఈ ఫలాల్లో మొట్టమొదటి ఫలం, అది తిన్న మొట్టమొదటి ఫలం సంతోషం అంట. ఆమె ప్రవక్త అంటాడు సంతోషం అంటే దేవుడి యొక్క ఆత్మను పొందుకొని, దేవుడి యొక్క రక్షణ పొందుకొని సంఘం అంతా కూడా సంతోషిస్తూ ఉన్న సమయంలో, ఆనందిస్తూ ఉన్న సమయంలో, కేకలేస్తూ ఉన్న సమయంలో, కేరింతలు కొడుతున్న సమయంలో ఈ పసర పురుగు వచ్చి, గొంగళి పురుగు వచ్చి మెల్లగా దూరిందంట లోపలికి. దూరి ఏందన్నా కేకలు పెడుతున్నారు? ఆరాధన అంటే ఎట్లుండాలి? సైలెంట్గా ఉండాలి. ఆమె ఆరాధన అంటే ఎట్లుండాలి? డీసెంట్గా ఉండాలి. ఈ కేకలు పెట్టడం ఏంటి? ఈ ఏళ్ళేయటం ఏంటి? ఈ గోల చేయడం ఏంటి అని
కొంతమంది ఇందాక సోదరుడు మర్యాదస్తులు మర్యాదగా వచ్చారు అన్నాడు చూసారా, ఇదే మర్యాద అంటే. ఆమె సో ఈ మర్యాదస్తులు వచ్చి వాళ్ళు గొడవ చేస్తున్నటువంటి, సంతోషిస్తున్నటువంటి, కేకలేస్తున్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి ఆ సంతోషమైనటువంటి ఫలాన్ని తినడం ప్రారంభించారు. ఆమె సో దానివల్ల ఏమొచ్చిందనంటే దేవుడిని ఆరాధించడంలో అప్పటి వరకు కూడా హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటువంటి సంఘం ఇప్పుడు సైలెంట్ అయిపోయింది, మన సంఘం లాగా. ఆమె సో కేకలేయటాలు, గొడవ చేయటాలు, సంతోషంతో కేకలు కొట్టడాలు, ఇవన్నీ కూడా నిజంగా ఆది సంఘంలో ఉన్నాయి. హల్లెలూయా. సో గట్టి గట్టిగా కేకలేయటం, సంతోషించటం, ఆనందించటం, ఇవంతా కూడా నిజంగా సంతోషించడం అనేటువంటి ఫలమై ఉన్నది. ఆమె సో కాబట్టి ఈరోజు ఆ సంతోషం అనేటువంటి ఫలాన్ని తినివేసింది ఆ పురుగు. అలాగే మిగిలిన ఫలాలన్నింటినీ కూడా తినివేస్తా ఉంది. ప్రేమ, దైవత్వం, మంచితనం, ఈ ఫలాలన్నింటినీ కూడా తినేసింది. ఆమె ఆ తర్వాత ఈ ఇంకొక పురుగు వచ్చింది. ఏంటా పురుగు? మిడతలు. మిడతలు వచ్చి ఏం తింటున్నాయంటే ఆకులు తింటున్నాడు. ఆమె ఆకులు అనగా ఏంటి అంటే ప్రవక్త అన్నాడు సహోదర ప్రేమ లేదంటే సహవాసం అని అన్నాడు ఆయన. ఆమె సో ఆకులు ఏం చేస్తాయి? చెట్టుకి ఆకులు ఉండడం వల్ల ఏమొస్తుందంటే నీడ వస్తుంది, చల్లదనం వస్తుంది. ఆ చెట్టు కింద ఎవరైతే ఉంటారో అది వాళ్ళకి సేవ తీరుస్తుంది. ఆమె అలాగే సహోదర ప్రేమ ఆకులు అని ప్రవక్తున్నాడు. ఎందుకంటే సహోదర ప్రేమ లేదంటే ఆ సహవాసం ఏం చేస్తుందంటే అది మనకి చల్లదనాన్ని ఇస్తుంది. మనం ఏదైనా అలసిపోయి వస్తే, మనకు శ్రమలో శోధంతో మనం పట్టబెట్టినప్పుడు, లేదంటే సాతాను మనల్ని బాగా హింసిస్తున్నప్పుడు, మనం శోధిస్తున్నప్పుడు సహోదరులందరూ కూడా కలిసి మన సహవాసంలో కొనసాగుతూ సహవాసంలో మనం ఉన్నప్పుడు మనకు అది ఓరటనిస్తుంది. సో ఈ గొంగళి పురుగు చేంజ్ చేసింది అని అంటే ఆ సహవాసాన్ని, ఆ మిడతలో చేంజ్ చేసి సహవాసాన్ని తినివేసింది. ఆమె సహవాసం లేకుండా, సహోదరుల మధ్యలో ఐక్యత లేకుండా చేయడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళే ఉన్నారు. ఆమె సో దాంతో సహవాసం లేదు, అందరూ కలిసి రావడం లేదు, అందరూ కలిసి పనిచేయడం లేదు. సో దాంతో అందరూ ఎవరికి వారే విడిపోయినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. ఆమె సో వచ్చి ఏం చేస్తా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సంఘంలో అందరూ ఉన్నారు. ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు. సో ధనికులు పేదవాళ్ళతో కలిసి కూర్చోవడం మాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళని సపరేట్ గా చేస్తున్నారు, సపరేట్ గా చూస్తా ఉన్నారు. ఆ విధంగా సహోదర ప్రేమని లేదంటే ఐక్యతని పసరపుడికి ఏం చేసిందంటే దాన్ని మిడతలు ఏం చేసినట్టు తినివేసినాయి. ఆమె సో సహోదర ప్రేమ లేదంటే సంఘం యొక్క ఐక్యతని ఆ పురుగు దెబ్బకొట్టింది. మూడవది ఇంకో పురుగు ఏంటి? పసర పురుగు. పసర పురుగు వచ్చి ఏం చేస్తా ఉందంటే బెరడుని తింటా ఉంది. అంటే వృక్షానికి అది జీవనాడి. ఆమె సో దేవుని యొక్క సంఘానికి జీవనాడిని అది తింటా ఉంది. అప్పుడు అది ఏం చేస్తా ఉంది అంటే ఆ ఆత్మని తీసేస్తాం. హల్లెలూయా. సో ఆత్మని తీసేయడం వల్ల ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి, ఖచ్చితంగా మీరు తిరిగి జన్మించాల్సిందే అని చెప్పినటువంటి యేసు ప్రభువు మాటలు పట్టించుకోకుండా ఇప్పుడు అదే చేస్తున్నారంటే నువ్వు సంఘంలోకి వస్తే చాలు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టే, నువ్వు మాస్టర్ గారితో షేక్ హ్యాండ్ ఇస్తే చాలు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టే, నువ్వు సంఘంలో ఆ పుస్తకంలో నీ పేరు రాస్తే చాలు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టే. ఆమె పరిశుద్ధాత్మ అంటే నువ్వు నిజంగా ఏదో పొందుకునేది కాదు, కానీ ఇట్లా రావటమే పరిశుద్ధాత్మను వాడు ఇవ్వడం ప్రారంభించారు. అంటే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్తానికి, నిజమైనటువంటి తిరిగి జన్మించినటువంటి ఆ అనుభవాన్ని తీసివేసి వాడు పుస్తకాలు ప్రవేశపెట్టారు. దాని బదులు షేక్ హ్యాండ్లు తీసుకొచ్చారు, దాని బదులు సంఘ సభ్యత్వం తీసుకొచ్చారు. తద్వారా వాళ్ళు ఆత్మని తీసివేశారు. ఆమె ఆ విధంగా చెట్టుకున్నటువంటి సమస్తం మొత్తం కొమ్మలు, ఆకులు, బెరడు, ఆమె సో మొత్తం మోడు చేసి పారేసి ఆమె మొత్తాన్ని కూడా తీసివేశాయి. అయితే దేవుడు ఒక గొప్ప వాగ్దానం మనకిస్తా ఉన్నాడు. అదేంటంటే అవన్నీ తినివేసిన దాన్ని నేను మరలా తిరిగిస్తాను. సో పెంతుకొస్తేనా ఏదైతే నాటి ఉన్నానో, పెంతుకొస్తేనా ఏ వృక్షం అయితే ఉన్నదో ఆ వృక్షం మరలా తిరిగి మొలుస్తుంది, ఆ వృక్షం మరలా
తిరిగి దాన్ని సంపాదించుకుంటుంది. ఏదైతే కోల్పోయిందో, ఏదైతే పోగొట్టుకున్నదో అదంతా కూడా నేను చివరి దినాల్లో ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. సంగమా, ఆ చివరి దినాలు ఏదే కాదు, ఈ దినాలే దేవుడు తన యొక్క వృక్షాన్ని తిరిగి లేపేటువంటి సమయం, తిరిగి పునరుద్ధరించేటువంటి సమయం, అది ఈ సమయంలో ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సమయంలో మనకు వచ్చినటువంటి ఈ వర్తమానము ఏం చేస్తా ఉందంటే ఆ ఒడును మరలా పునరుద్ధరింపజేస్తా ఉంది. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు ఏ విధంగా ఈ యొక్క వధువు వృక్షాన్ని తిరిగి లేపుతూ ఉన్నాడు, తిరిగి నిలబెడతా ఉన్నాడంటే ఈ ఘడియ వర్తమానం ద్వారా నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంఘమా, ఈరోజు మనం తిరిగి పెంతుకోస్తు ఉన్నటువంటి సంఘం యొక్క స్వరూపంలోకి రావాలి అంటే, అనగా అపోస్తుల బోధలోకి మనం తిరిగి రావాలి అంటే మనము ఈ వర్తమానాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఈ వర్తమానం లేకుండా, ఈ వర్తమానం నీకు అర్థం కాకుండా, ఈ వర్తమానాన్ని నువ్వు స్వీకరించకుండా నువ్వు తిరిగి మరలా అపోస్తుల బోధలోకి నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే యోవేలు ద్వారా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఈ ఘడియ వర్తమానమైనది. కాబట్టి ఈ ఘడియ వర్తమానము అది మనుషులు కల్పించింది కాదు, అదేదో దొంగ బోధ కాదు, అబద్ధ బోధ కాదు, కానీ అది బైబిల్లో ఉన్నటువంటి బోధ ఉన్నది. బైబిల్లో దేవుడు ముందుగానే వాగ్దానం చేసినటువంటి బోధ ఉన్నది. దేవుడు బైబిల్లో ముందుగానే వాగ్దానం చేసినటువంటి ప్రవక్తలో వచ్చినటువంటి వర్తమానం అయినది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు పరిపూర్ణుడు కావాలంటే, తిరిగి మరలా పునరుద్ధరణ జరగాలి నీకు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ ఘడియ వర్తమానాన్ని స్వీకరించాలా. హల్లెలూయా. కాబట్టి సంఘమా, మనందరూ కూడా ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని, వర్తమానాన్ని మనం స్వీకరించాం, దాని ప్రకారం మనం నడుద్దాం. ఆమేన్. అప్పుడు ఖచ్చితంగా మనము ఆకులు పొందుకుంటాం, ఫలాన్ని పొందుకుంటాం, బెరడును పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం, సమస్తం కూడా మరలా చిగురిస్తుంది. హల్లెలూయా. సో దేవుడు అన్నాడు, ఇదిగో అంజూరపు చెట్టు చిగురించుట చూచినప్పుడు మీరు సమీపంలో ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ప్రతి వృక్షం కూడా మొలవటం ప్రారంభమైంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే కేవలం అంజూరపు వృక్షం మాత్రమే చిగురించడం కాదు, మిగిలిన వృక్షాలు కూడా చిగురించడం మీరు చూడండి. కాబట్టి ఈ సంఘమా, ప్రతి సంఘంలో, ప్రతి సంఘకాలంలో కూడా దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తా ఉన్నాడు. ఆ వధువుని బ్రతికించడం కోసం ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఈ చివరి సంఘకాలంలో అయితే దేవుడు తన వర్తమానాన్ని పంపించి ఇప్పుడు ఆ వధువుని పూర్తిగా తిరిగి నిలబడడానికి దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సో ఏదైతే కోల్పోయామో ఇప్పుడు పూర్తిగా పొందుకునేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఇదే ఆ సమయమైనది. కాబట్టి సంఘమా, దేవుని వాక్యంలో రాయబడింది, ఇదిగో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. బైబిల్ ఏం రాయబడింది? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని రాయబడింది. అంటే మనుష్య కుమారుడు రావాలి అంటే దానికంటే ముందుగా ఈ భూమి మీద మనుష్య కుమారుడి రాకడకు సంబంధించినటువంటి విశ్వాసం కనపడాలి. రాయబడే మాట ఏంటంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. అంటే మనుష్య కుమారుడు దేని కోసం ఎదురు చూస్తా ఉన్నాడు అని అంటే విశ్వాసం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఏ విశ్వాసం అది? స్వస్థత కోసం విశ్వాసమా? రక్షణ కోసం విశ్వాసమా? లేదంటే నీ కుటుంబంలో కష్టాలు పడటం కోసం విశ్వాసమా? ఏ విశ్వాసం అది అని అంటే ఈ విశ్వాసాలు కాదు, కానీ దేవుని యొక్క రాకడ కోసం చూసే విశ్వాసం. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కోసము నువ్వు చూడగలిగేటువంటి విశ్వాసమైనది. యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నీవు ఎత్తబడి రెప్పబొట్టులో మార్పు చెందడానికి నీకు కావాల్సినటువంటి విశ్వాసమైనది. హల్లెలూయా. యేసుక్రీస్తు రెండోసారి మధ్యాకాశంలోకి రావాలి అని అంటే, ఆమేన్, మన సౌండ్ తగ్గించు, రావాలి అని అంటే దానికంటే ముందుగా ఏముండాలంటే ఈ భూమి మీద నీ శరీరం మార్పు చెందడానికి కావాల్సినటువంటి విశ్వాసం రావాలి. హల్లెలూయా. సో ఆ విశ్వాసం రావాలి అని అంటే, ఆమేన్, ఎవరు రావాలి అని అంటే చక్కపరిచే రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం రాయబడింది, యేసుక్రీస్తు పరవాసి అయినట అవశ్యము. ఎందుకని ఎట్లా సౌండ్ వస్తుంది? తగ్గించలేదా? హల్లెలూయా. సో యేసుక్రీస్తు పరవాసి అయినట అవశ్యమా, అది అవసరం. ఆమేన్. ఎప్పటి వరకు అంట? బైబిల్ రాయబడింది ఎప్పటి వరకు అనంట?
చక్కబెట్టు సమస్తము చక్కబెట్టినంత వరకు, సమస్తము చక్కబడినంత వరకు కూడా యేసుక్రీస్తు పరవాసీనుట అవశ్యము. ఆమేన్. అంటే యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి రెండవ రాకడలోకి రావడానికంటే ముందు ఏం జరగాలి అని అంటే సమస్తము చక్కబెట్టబడాలి. యేసుక్రీస్తుని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను వస్తాను, మనుష్య కుమారుడు వస్తాడు, వచ్చినప్పుడు అందరికీ తీర్పు తీస్తాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఇంకో మాట అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట ఇక్కడున్న వారిలో కొంతమంది చూస్తారు అన్నాడు. అన్నాడా? సో అన్న తర్వాత ఆయన ఏం చేశాడంటే కొంతమందిని వెంట పెట్టుకుని పోయాడు. ఆమె ఎప్పుడు వెంట పెట్టుకుపోయాడు? మీ అంతా మనం చూసాం, అందుకోసం నేను చెప్తున్నాను. ఎప్పుడు వెంట పెట్టుకుపోయాడు అంటే 6 రోజుల తర్వాత. ఎప్పుడు? 6 రోజుల తర్వాత 3 శిష్యుల్ని తీసుకుని పోయాడు. ఇంకో చోట రాయబడింది 8వ దినము, దాదాపు 8వ దినమున అన్నది. దాదాపు 8వ దినమున పేతురు, యోహాను, యాకోబు ఈ 3 తీసుకుని పోయాడు అని ఉంది. హల్లెలూయా. ఒక చోటేమో 6 దినములు అయిన తర్వాత, ఇంకో చోటేమో అదే సందర్భాన్ని లోకస్వార్తలో చెప్తూ అక్కడ ఏం రాయబడిందంటే దాదాపు 8వ దినమున. 6 దినం తర్వాత అంటే 7వ దినం. హల్లెలూయా. ఇప్పుడు 7వ దినం మొదట్లోనా? కాదు, 7వ దినము చివరిలో. అనగా 8వ దినం జస్ట్ ఇంకా కొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది అన్నప్పుడు అంటారు. అర్థమవుతుందా? ఎప్పుడు జరుగుతున్నది? 6వ దినం అయిపోయిన తర్వాత 7వ దినం మొదట్లో కాదు, 7వ దినం ఉదయం కాదు, 7వ దినము చివరిలో 8వ దినం స్టార్ట్ అవుతానగా అప్పుడు ఒక సంఘటన జరుగుతోంది. ఏంటో సంఘటన అంటే, యేసుక్రీస్తు కొండ మీదకి వెళుతూ ఆయన రూపాంతరపరచబడ్డాడు. అందువల్ల ఏమన్నాడు? మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం కొంతమంది చూస్తారు అన్నాడు. అవే ఇప్పుడు ఆ 3 తీసుకుని ఆ 3 చూపిస్తున్నాడు. అలాగే ఏం చూపిస్తున్నాడు ఆయన అక్కడ? యేసుక్రీస్తు మనుష్య కుమారుడు యొక్క రాకను చూపిస్తూ ఉన్నాడు. అలాగే మనుష్య కుమారుడు యొక్క ఏ రాకడది? మొదటి రాకడ కాదు, 3వ రాకడ కాదు, 2వ రాకడ చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చెబుతుంది 2వ రాకడని? ఆమేన్. ఎందుకనంటే అక్కడ ఆయన రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఏం కనపడిందంటే, ఆయన ఎప్పుడైతే రూపాంతరం చెందాడు, రూపాంతరం చెందడం అర్థం ఏంటి? శరీరంలో నుంచి మహిమ శరీరంలోకి మారాడు. అలాగే సో మహిమ శరీరంలోకి మారిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరు కనపడ్డారంటే అక్కడ మోషే కనపడ్డాడు, ఏలియా కనపడ్డాడు. అలాగే చూడండి, సీక్వెన్స్ చూడండి. ఆయన రూపాంతరం చెందాడు. చెందిన తర్వాత అనగా ఆయన మహిమ శరీరంలోకి ఎప్పుడైతే వచ్చాడో, వచ్చిన వెంటనే ఎవరు కనపడుతున్నాడు? అక్కడ మోషే కనపడుతున్నాడు, ఏలియా కనపడుతున్నాడు. ఆమేన్. ఎప్పుడు జరగాలి ఇది? 2వ రాకడలో జరగాలి. 2వ రాకడలో ఏం జరుగుతుందో, మనుష్య కుమారుడు ఎలా వస్తాడో ఇప్పుడు ఆ 3 చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అనగా యేసుక్రీస్తు యొక్క 2వ రాకడని ఇప్పుడు యేసుక్రీస్తు ఒక దర్శన రూపంలో చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో రావడం అనగా మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం అంటే ఏంటో, అనగా 2వ రాకడ అంటే ఏంటో, అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది? 7వ దినాన అంతంలో. అలాగే సో యేసుక్రీస్తు 2వ రాకడలో మధ్యాకాశంలోకి వచ్చేది కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే 6వ సంఘకాలంలో కాదు, 7వ సంఘకాలంలో మొదట్లో కాదు, 7వ సంఘకాలం చివరిలో. ఇక 7వ సంఘకాలం అయిపోయి 8వ రోజు ప్రారంభమవుతుంది. అనగా 8వ రోజు అనగా నిత్యత్వమైనది. హల్లెలూయా. సో 7వ రోజు ముగించుకొని నిత్యత్వం ప్రారంభమవుతుంది అనుకున్న సమయంలో అప్పుడు 2వ రాకడ జరుగుతుంది. హల్లెలూయా. సో ఆ సమయంలో యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే మహిమ శరీరంతో వస్తాడు. ఎందుకంటే అక్కడ ఏం కనపడింది? ఆయన రూపాంతరం చెందాడు. ఆమేన్. ఆయన రూపాంతరం చెందాడు కదా, మనిషిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు మహిమ శరీరంలోకి రూపాంతరం చెందాడు. చెందిన తర్వాత ఎవరు కనపడుతున్నారు? అక్కడ మోషే కనపడుతున్నాడు, ఏది కనపడుతుంది? ఏది దీని అర్థం? ఆమేన్. సో ఇదంతా కూడా దర్శనం రాయబడింది. వారు ఆ
దర్శనం చూసిన తరువాత ఆయన యేసుక్రీస్తు మాత్రం అక్కడ కనపడ్డాడు. ఆమె వీళ్ళన్నారు, అయ్యా నీకోటి ఏకోటి మోసేకోటి పరసాలు కట్టడం మంచిది, ఇక్కడే ఉండటం మంచిది అంటే ఒక స్వరం వినబడి ఆయనకి ఏం చెప్తుందంటే ఈయన మాట వినుడి అని చెప్పిన తర్వాత అది ఒక దర్శనం అని అక్కడ మనకు తెలుస్తాం. అయితే అక్కడ ఆ దర్శనంలో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ తెలియజేయబడతా ఉంది. సో ఆ రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది అంటే 7వ దినం యొక్క అంతంలో జరుగుతుంది. అలాగే ప్రియ సంగమా, ఈరోజు యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందంటే 7వ సంఘకాలం చివరిలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ వర్తమానము ఖచ్చితంగా బైబిల్కి అనుగుణంగా ఉన్నది, బైబిల్కి సరిపోతా ఉన్నది. ఆమేన్. 7వ సంఘకాలం చివరిలోనే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, మధ్యాకాశంలోకి మహిమ శరీరంతో వచ్చేటువంటి రాకడ ఈ చివరి కాలంలో జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. మరి ఆ రెండవ రాకడ జరిగేటప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఈ మోషే ఎవరు, వేరే ఎవరు, ఇల్లు కొత్తన్నారు, వీళ్ళకి ఏంటి సంబంధం? యేసుక్రీస్తు రాకడికి ఈయనకి ఏంటి సంబంధం అని అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడలోకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే మోషే వస్తా ఉన్నాడు. మోషే ఎవరు అని అంటే చనిపోయి పాతి పట్టబడి తిరిగి లేచిన పరిశుద్ధులుగా సాదృశ్యంగా ఉన్నాడు. అలాగే ఏలియా కనపడతా ఉన్నాడు. ఏలియా ఎవరు అని అంటే సజీవంగా ఉండి మరణం రుచి చూడకుండా ఎత్తబడినటువంటి విశ్వాసులుగా సాదృశ్యంగా ఉన్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అక్కడ 2 గుంపుల విశ్వాసులు ఉంటారు, 2 రకాల విశ్వాసులు లేపబడతారు, ఎత్తబడతారు అని చెప్పి చూపిస్తా ఉంది. ఆమేన్. వాళ్ళు ఎవరు అంటే సమాధులు తెరవబడతాయి, మృతులైన వాళ్ళు తిరిగి లేస్తారు, వాళ్ళు మహిమ శరీరం ధరించుకుంటారు. ఆ తరుపతి సజీవమై నిలిచిన మనము రెప్పపాటులో మార్పు చెంది వాళ్ళతో కలుసుకుని ఎత్తబడతాము. హల్లెలూయా. కాబట్టి సంగమా, ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు యొక్క రాకడ ఆ విధంగా జరుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే ఇది జరగడానికంటే ముందే ఆమె ఏమి రాబడిందంటే అన్నిటిని సమస్తమును చక్కపరిచి ఏలియా రావాల్సిన అవసరం ఉన్నది. సమస్తము చక్కపరిచి ఏలియా ఎందుకు రావాలంటే ఆమేన్, నీకు ఎత్తబడే విశ్వాసం ఇవ్వాలి. ఎత్తబడే విశ్వాసము, నీ శరీరము మార్పు చెందే విశ్వాసం నీకు రావాలి అంటే సమస్తము చక్కపరచవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. అందుకోసమే ఈ ఘడి వర్తమానం వచ్చినది. ఈ ఘడి వర్తమానంలో ఉన్నటువంటి ఏలియా ఎవరనంటే సమస్తాన్ని చక్కబెట్టి ఏలియా అన్నాడు. హల్లెలూయా. ఈయన తండ్రి హృదయాన్ని పిల్లల తట్టు తిప్పే ఏలియా అన్నాడు. ఆమేన్. సో పిల్లల హృదయాన్ని తండ్రి తట్టు తిప్పే ఏలియా అన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఈ యొక్క పిల్లల విశ్వాసాన్ని తీసుకొచ్చి అపోస్తలుల తండ్రుల యొక్క విశ్వాసం వైపు తిప్పే ఏలియా అన్నాడు. హల్లెలూయా. సో ఏదైతే గొంగళ పురుగులు ఉన్నాయో, ఏదైతే పసు పురుగులు ఉన్నాయో, ఏదైతే మిడతలు ఉన్నాయో అదంతటిని కూడా తిరిగి మరలా చక్కబెట్టి ఏలియా. హల్లెలూయా. సో దేవుడు ఎవరి ద్వారా ఆ వధు వృక్షాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాడు అంటే ఈ చివరి ఘడియ వర్తమానం ద్వారా పునరుద్ధరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సంగమా, అది మనకి చాలా అవసరమైనది. కాబట్టి ఈ ఘడియ వర్తమానం ప్రకారంగా నువ్వు చేస్తేనే దీవించబడతావు. ఈ ఘడియ వర్తమానం చెప్పిన దాని ప్రకారంగా నువ్వు చేస్తేనే ఎత్తబడే విశ్వాసం నీకు వస్తుంది. హల్లెలూయా. అరగంట ముందుగా రమ్మని ఈ ఘడియ వర్తమానం కూడా చెప్పారా, నువ్వు చేస్తేనే దీవించబడతావు. ఏముందిలే చిన్న మాటే కదా, దాన్ని పాటించకపోతే ఏమవుతుంది అని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు ఎత్తబడిలో ఉండవు, నువ్వు కోల్పోయేటువంటి ప్రమాదము ఉన్నది. ఆమె. సో నువ్వు ఎత్తపడాలి అంటే ముందుగా చిన్న చిన్న విషయాలు నువ్వు సరి చేసుకోవాలి. ఆమె. కాబట్టి సంగమా, ఆ విధంగా అరగంట ముందుగా వద్దాం, దేవుడిని మనం సంతోషంతో ఆరాధన చేద్దాం, విశ్వాసంతో ఆరాధన చేద్దాం. ఈ ఘడియ వర్తమానం ఏమిటో గ్రహింపుతోటి, ప్రత్యక్షతతోటి మనం దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఆ విధంగా యేసుక్రీస్తు ఈ చివరి దినాల్లో మనకి ఈ వర్తమానం ద్వారా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే చనిపోయినటువంటి లేదంటే పడిపోయినటువంటి ఆ వధువు వృక్షాన్ని, సినివేయబడినటువంటి ఆ వధువు వృక్షాన్ని మరలా పునరుద్ధరిస్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో మరి వాక్యం అందించినటువంటి మరి దేవుని కుమారుడు మరి మేకాని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అలాగే ఈ వర్తమానమును దేవుడు ఆశ్రయించును గాక, మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్ చిన్న సాంగ్ పాడి ఆరాధన చేద్దాం. ఆ తర్వాత మనం ఆశీర్వాదంతో కుట్రను ముగించుకుందాం.
పునాది ఏర్పడముందే క్రీస్తులో ప్రేమ శాతము ఏర్పరచుకున్నాడని వాక్యం ముందు రాయబడి ఉంటుంది. అవును నాయన. ఈ వరుస నా ప్రభువా, ఈ వృక్షానికి నా తండ్రి ఫలాలు ఉన్నాయి, ప్రేమ ఉంది, రక్షణ ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆమేన్. ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఓ నాయన అపోస్తలుల కాలంలో నా తండ్రి నువ్వు పరిశుద్ధాత్మ దిగివచ్చిన నా తండ్రి, ఓ ప్రభువా, సంఘంగా నీ సజీవ సంఘంగా వాక్యపు బోధనలో నాచిన దేవుడు తండ్రి. అవును నాయన. వాక్య యెహోవా సంఘంలో నాటే తండ్రి, బోధనకి ఓనైనా ప్రేమ ఉంది, ఓ నా ప్రభువా, ఫలాలైన తండ్రి. అపోస్తలులు చనిపోయిన తర్వాత తండ్రి సంఘం రోమన్ క్యాథలిక్ పరిపాలించింది. సంవత్సరం శాఖలుగా ఏర్పడి వృక్షాన్ని నా తండ్రి తిరివేసింది, పొలం తిరివేసింది, ప్రేమ తిరివేసింది. ఓ రోమన్ క్యాథలిక్ వచ్చి యేసు రక్తాన్ని తీసివేసిందని మాట్లాడారు. యేసు ఇవన్నీ చూస్తున్న దేవుడు తండ్రి, ఇవన్నీ ఏ కోల్పోయినా చూస్తున్న దేవుడు ప్రభువా. అవును నాయన. ఇరవై మాట్లాడుతున్నాను, నీవు ఫలాలు నీవు కోల్పోయినా, ప్రేమ కోల్పోయినా, నువ్వు రక్షణ కోల్పోయినా తిరిగి మానవుడు కీర్తించవచ్చు ప్రభువా. అవును నాయన. అదే ఆమేన్. ఏమి ఉందో అది కోల్పోయింది. అవును తండ్రి. ఈ చివరి కాలంలో ప్రభువా, నీవు నా తండ్రి ఈ గడి వర్తమానాన్ని ప్రభువా. అవును నాయన. ఈ వెలుగు నా తండ్రి వాక్య ఫలాన్నిచ్చావు తండ్రి. అవును నాయన. వాక్యమిచ్చావు, సోదరులు ప్రయాణించావు. ఓ తండ్రి, నీ రక్షణించిన తండ్రి రోమన్ క్యాథలిక్ రక్తాన్ని తీసివేసింది. ఈ కాలం ప్రభుత్వం ద్వారా ఓ తండ్రి ఓ యేసు నామాన్ని పరిచయం చేసి ఆ నామములో రక్తము ఉంది. ఆమేన్. ఓ రక్తాన్ని ఇచ్చు ప్రభువా. ఈ రాజ్యంలో నడిపిస్తున్న చేసుకుని స్తోత్రం నాయన. ఒక పాత్ర కోసం పడవేదన ప్రభావ, ఒక పాత్ర కోసం తండ్రి. అక్కడ మోసే ఏస్తున్నాను ఆయన, మోసే నా తండ్రి సంతోషంగా ఉన్నాడు. క్రీస్తులను తెలిసిన వారికి సంతోషంగా ఉన్నాడని మాట్లాడే ప్రభావ. అవును నాయన. ఎంతమంది సంతోషంగా ఉన్నాడని మాట్లాడే ప్రభావ. అవును తండ్రి. ఓ తండ్రి, క్రీస్తులను తెలిసిన వారితో అలాగే సజీవంగా సంస్కృతంగా ఉందని మాట్లాడతాను తీసుకోవడం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వర్తమానం ఎందుకు వచ్చిందో మాకు తెలియజేసుకో. ఈ వర్తమానం ద్వారా ఓ తండ్రి ప్రేమిస్తూ ఉన్నారు, వాటిలో ఫలాలిస్తూ ఉన్నారు. ఈ వెలుగు తండ్రి కోరుకున్న దాన్ని తిరిగి మళ్ళా ఇస్తూ ఉన్నాం ప్రభావ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారయము వధువానివు యజమానురాయు సృష్టికి నీవు. యేసుక్రీస్తు వారయము వధువానివు యజమానురాయు సృష్టికి
జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడా మీకు నామమునకు స్తోత్రం నాయన. నిజముగా వధువు వృక్షము తినివేయబడినప్పుడు అయా నా తండ్రి, గొంగళి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు తినివేసినప్పుడు అయా నువ్వు తిరిగి దాన్ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసావు నాయన. అయా వాగ్దానమును అయా నువ్వు ఎన్నడూ మర్చిపోలేదు కానీ ఆ వాగ్దానమును అయా ఈ చివరి దినాల్లో మా కొరకు నెరవేరుస్తున్న దేవా మీకు స్తోత్రం. అయా నా తండ్రి, ఆ వాగ్దానంలో భాగముగా ఆయన ఈ గడియ వర్తమానాన్ని నువ్వు పంపించి ఉన్నావు ప్రభువా. అయా నా తండ్రి, పౌలు గారు అన్నారు, ఇదిగో నేను కొంచెం మట్టుకే ఎరిగి కొంచెం మట్టుకే ప్రవచించుతున్నాను, కానీ పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణము కానిది నిరర్ధకము అన్నాడు తండ్రి. అయా నా తండ్రి, ఆ పరిపూర్ణమైనది అయా వచ్చేటువంటి సమయం ఇదే సమయమైనది ప్రభువా, ఈ గడియ అయినది ప్రభువా. కనుక నా తండ్రి, ఆ పరిపూర్ణమైనటువంటి వాక్యమును మా కొరకు పంపించి ఉన్నావు. ఆ పరిపూర్ణమైనటువంటి అయా నా తండ్రి ప్రత్యక్షతను మా కొరకు పంపించి ఉన్నావు తండ్రి. అందులో బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి, ఆ ప్రత్యక్షతను పొందుకోవడానికి, ఆ ప్రత్యక్షను పట్టుకోవడానికి ప్రభువా నువ్వు మాకు సహాయం చేసినందుకే స్తోత్రం ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, ఆ గడియ వర్తమానం ప్రకారంగా, ఈ గడియ వర్తమానం ప్రకారంగా మేము జీవించినప్పుడు నాయన, అయా దాన్ని మేము పట్టుకున్నప్పుడు, విశ్వసించినప్పుడు ప్రభువా అయా నా తండ్రి వధువు వృక్షమును పునరుద్ధరిస్తానని వాగ్దానం చేశావు. అయా నా తండ్రి, కోల్పోయినటువంటి ఆ ప్రేమను, కోల్పోయినటువంటి ఆ సంతోషమును, కోల్పోయినటువంటి ప్రతి ఆత్మ ఫలమును ప్రభు నీవు మాకు తిరిగి దయచేస్తున్నందుకే స్తోత్రం నాయన. అయా నా తండ్రి, ఇదిగో ప్రభు ఆ సహోదర ప్రేమను నాయన, ఆ సహవాసమును తిరిగి పునరుద్ధరిస్తున్నందుకే స్తోత్రం నా తండ్రి. అయా నా తండ్రి, మేము కోల్పోయినటువంటి ప్రతి దానిని కూడా అయా నీవు తిరిగి మాకు ఇస్తున్నావు ప్రభు. అయా అందుకొరకు ఈ వాగ్దానం, ఈ వాక్యం కొరకు, ఈ వర్తమానం కొరకు మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నావు ప్రభు. అయా నా తండ్రి, ఈ సమయంలో వెతబడిన వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి ప్రభు. అయా ఈ గడియ వర్తమానం యొక్క అయా నా తండ్రి ప్రాముఖ్యతను మేము గుర్తించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా సరే అయా ఈ వాక్యమును గుర్తించినట్లయితే, అయా ప్రత్యక్షతను ఇంకా పూర్తిగా పొందుకోనట్లయితే వారికి నాయన సంపూర్ణ ప్రత్యక్షం దయచేయండి ప్రభు. అయా నా తండ్రి, ఎందుకంటే ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మని, అయా ఈ గడియ వర్తమానం స్వీకరించినప్పుడు, దాన్ని మేము అయా ప్రత్యక్షత పొందుకున్నప్పుడు అయా మేము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతాం ప్రభు. కనుక నా తండ్రి, మేము తిరిగి జన్మించాలన్నా, క్రీస్తు మాలో జీవించాలన్నా ఈ గడియ వర్తమానం ద్వారానే ప్రభు. కనుక ఆ విషయాన్ని మేము గుర్తిరిగి అయా దాని ప్రకారం జీవించడానికి, దాన్ని నమ్మి దాని ప్రకారం నడవడానికి మాకు సహాయం చేయండి. అయా మరి వాక్యం అందించినటువంటి మీ కుమారుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, తను చేస్తున్న పనిలో తోడుండండి ప్రభు. తనను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా తండ్రి, చెత్తబద్ది మీ సేవలు వాడబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన, ఇదిగో ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. మీ బిడ్డలు నాయన రక్తం చేత కొనబడ్డారు ప్రభు. అయా వారు మీ సొత్తైన ప్రజలైన వారు ప్రభు. అయా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అయా వారు ఇచ్చినటువంటి ఆ కానుకలు ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే నాయన స్వేచ్ఛగా కానుకలు ఇచ్చి ఉన్నారో ప్రభు, అయా వారి యొక్క హృదయాలను దీవించండి నాయన, వారి యొక్క గృహాలను దీవించండి ప్రభు. వారు చేస్తున్న చేతి పనులను దీవించండి ప్రభు. అయా వారి ఉద్యోగాలను దీవించండి ప్రభు. అయా వారికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నా. అయా నా తండ్రి, ఇదిగో ప్రభు ఎవరికి అనారోగ్యంతో బాధపడుతున్నారో అయా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. అయా సాతానికి ఎంత మాత్రము కూడా మా శరీరం మీద అధికారం లేదు నాయన, ఎందుకంటే ఆ కలువరి శిలువలో నీవు ఒక అధికారాన్ని కొట్టివేసి ఉన్నావు ప్రభు. అయా కనుక నా తండ్రి, ఓ ప్రభు మాకు విశ్వాసం దయచేయండి ప్రభు. అయా మీ బిడ్డలకు విశ్వాసం అనుగ్రహించండి నాయన. అయా మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుకున్నామని అయా గ్రహింపులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా నా తండ్రి ప్రతి రోగం నుంచి, అయా ప్రతి వ్యాధి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం
అలాగే నా తండ్రి కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారన్నావు తండ్రి. అయ్యా ఆ వాగ్దానం మా పట్ల జ్ఞాపకం చేసుకోనండి. మా కుటుంబాల్లో ప్రభువా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, ఎవరైతే మారు మనసు లేకుండా ఉన్నారో వారందరికీ కూడా మీ రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా కొర్నేలు కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె ప్రభువా, అయ్యా ప్రతి కుటుంబం కూడా సంపూర్ణంగా ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. మీ కృప తోడుగా ఉంచండి, సహాయం చేయండి. ఇదిగో ఆయన సంఘమును దీవించమని ఆశ్రయించండి. ఆ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. కొట్టు మూర్చిపడింది. అందరికీ వందనాలు. God bless you.